టీఎఫ్ఆర్ అంటే సగటున ఒక మహిళ తన రీప్రొడక్టివ్ ఏజ్‌లో ఎంతమంది పిల్లల్ని కంటే పాత తరాన్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే మనకి జనాభా క్రైసిస్ రాకుండా ఎగ్జాక్ట్‌గా రీప్లేస్‌మెంట్ లెవెల్ అదనమాట. టీఎఫ్ఆర్ అనేది 2.1 ఉండాలి. అయితే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువుంది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ గణనీయంగా పడిపోతుందనమాట. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త ఆందోళన గూడా వ్యక్తం అవుతుంది. ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం కేరళ జనాభాలో వృద్ధ జనాభా ఎక్కువుందట. అంటే అక్కడున్న పాపులేషన్‌లో కేరళ రాష్ట్రంలో 15% ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారు. అస్సాంలో 7.6, ఢిల్లీలో 7.7, జార్ఖండ్‌లో 7.6 ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారు. అంటే అక్కడున్న జనాభాతో పోలిస్తే అక్కడున్న ఎల్డర్లీ పాపులేషన్. ఇక్కడ ఎల్డర్లీ పాపులేషన్ అంటే 60 ఇయర్స్ అండ్ అబోవ్‌ని ఎల్డర్లీ పాపులేషన్‌గా తీసుకున్నారనమాట. అదేవిధంగా దేశంలో 60 ఇయర్స్ అండ్ అబోవ్ ఎల్డర్లీ పాపులేషన్ రేషియో కూడా కాస్త పెరిగిందంట. 0.7%. మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్‌లో ఉన్నాం. నెమ్మదిగా ఎల్డర్లీ పాపులేషన్ అనేది మన రాష్ట్రాల్లో కూడా పెరుగుతుందనమాట. అదేవిధంగా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే గనక మన దేశంలో సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది 917 ఉంది. అంటే ప్రతి 1000 మంది బాలులకి 917 మంది బాలికలు పుడుతున్నారనమాట. అంటే సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇక టీఎఫ్ఆర్ రూరల్ వర్సెస్ అర్బన్ చూస్తే రూరల్ ఇండియాలో ప్రాపర్‌గా ఉంది. 2.1 ఉంది. అర్బన్ ఇండియాలో 1.5 ఉంది. సో, భవిష్యత్తులో అర్బన్ ఇండియాలో జనాభా పెరుగుతారు కాబట్టి ఈ టీఎఫ్ఆర్‌లో చాలా డిస్క్రిపెన్సీస్ వచ్చే అవకాశం కూడా ఉంది.